మధ్యలో ఉన్న చందు బ్రదరు మన కొరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చూపిస్తారు. నేను ఒక ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో తండ్రి, ఇద్దరు బిషప్స్ సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో తండ్రి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. బిషప్స్ ని దీవించండి, ఆశీర్వదించండి. దాని వలన తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. ఇంకా నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి సేవకుడు సేవకురాలని మీ చేతులు అప్పచెప్తున్నాము. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము పాల్గొవాలని ఎంతో శ్రద్ధతో వాళ్ళు వచ్చి ఉన్నారు. తండ్రి, అందరినీ మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే మొదటిగా నేను మీతో ఏ అంశం తీసుకొని కొన్ని వారాలుగా బోధిస్తూ వచ్చానో దాని గురించి చెప్పేసి మెయిన్ అంశంకి నేను వస్తాను. ఈస్టర్ తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి, ఆ సంఘటనలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ధ్యానిస్తూ వచ్చాము. మనం వాడిన సబ్హెడింగ్స్ అన్ని కూడా ఐడెంటిఫైతో స్టార్ట్ అయినాయి. అయితే ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ఈస్టర్ తర్వాత ఒక ప్రాముఖ్యమైన మైల్ రాయి సంఘటన, దాంతో కూడిన మాటలు మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన మైల్ రాయి సంఘటనలు ఏంటి అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఏంటంటే ఆయన కన్యక ద్వారా జన్మించుట, దాని తర్వాత పరిశుద్ధమైన జీవితం జీవించుట, గుడ్ ఫ్రైడే దినమున ఆయన మన కొరకు ఆయన ప్రాణంని శిల్వ మీద త్యాగం చేయుట, 3 దినముల తర్వాత పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చుట, దాన్ని మనం ఈస్టర్ అని మనం ధ్యానిస్తాము. క్రిస్మస్, దాని తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవన్నీ కూడా చక్కగా మనము ధ్యానిస్తూ ఉంటాము. కానీ మనలో ఎంతమంది ఆరోహణం దినంని పాటిస్తాం అనేది ఒక ప్రశ్న. ఇది సార్వత్రిక సంఘంలో వచ్చిన ఒక సమస్య అని కూడా మనం భావించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు శిష్యులకు కనిపించిన తర్వాత ఆరోహణమై వెళ్ళారు అనే మాట ఈరోజు మనం అపోస్తల కార్యము 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం మనం చదువుకున్నాం. ఎంత ఆసక్తితో మనం క్రిస్మస్ ని ఆచరిస్తామో, ఎంత ఆసక్తితో మనం గుడ్ ఫ్రైడేని ఆచరిస్తామో, ఎంత ఆసక్తితో మనం ఈస్టర్ పండుగని ఆచరిస్తామో, అదే ఆసక్తితో మనము ఆరోహణం దినంని పాటిస్తున్నామా అనేది ప్రశ్న. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరిని కూడా చెయ్యి ఎత్తి చూయించండి అని నేను అడగను. ఎవరెవరు ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో విడిగా ఈ ఆరోహణం గురించి ఒక దినంని కేటాయించి సంఘంతో ఆరోహంతో కూడిన మాటలు ఎవరు మాట్లాడారు అని చెయ్యెత్తి చూపించండి అని నేను అడగను. ఎందుకంటే ఇది సార్వత్రిక సంఘంలో ఎన్నో సంవత్సరాలుగా జరిగే ఒక పొరపాటు ఇన్ కోట్స్. దానికి ఎంతో మంది ఎన్నో సాకులు చెప్తుంటారు. ఏమనంటే, క్రిస్మస్ మేము ఆచరిస్తామండి, ఎందుకంటే క్రిస్మస్ ఏ దినము అనేది మాకు తెలుసు. డిసెంబర్ 25వ తారీఖు కదా, ప్రపంచం అంతా కూడా ప్రతి సంవత్సరం ఆచరిస్తుంది, అందుకు క్రిస్మస్ మేము ఆచరించటకు మాకు ఏం సమస్య అనేది ఉండదు. అలాగే గుడ్ ఫ్రైడే అనేది క్యాలెండర్లో క్లియర్గా ప్రింట్ అయి ఉంటుంది, అది శుక్రవారమే ఖచ్చితంగా జరుగుతుంది, అందుకే గుడ్ ఫ్రైడేని మేము ఆచరిస్తాం. ఈస్టరు ప్రతి సంవత్సరము ఆదివారమే జరుగుతుంది, క్యాలెండర్లో చక్కగా ప్రింట్ చేసేస్తారు, అందుకు మేము ఈస్టర్ని మేము ఆచరిస్తాం. కానీ ఆరోహణం దినము గుడ్ ఫ్రైడే తర్వాత 40 రోజుల తర్వాత వస్తుంది. అది పర్టికులర్ డే ఆఫ్ ద వీక్ అనేది ఉండదు. అప్పుడప్పుడు ట్యూస్డే, అప్పుడప్పుడు వెనస్డే, అప్పుడప్పుడు థర్స్డే, అప్పుడప్పుడు ఫ్రైడే, అప్పుడప్పుడు సాటర్డే వస్తుంది. ఆ 40 రోజుల తర్వాత వచ్చిన దినము మేము గుర్తుపెట్టుకొని ఆచరించుటకు మాకు వీలవ్వట్లేదు, ఎందుకంటే పర్టికులర్ డే అనేది లేదు వీక్లో. గుడ్ ఫ్రైడే అంటే ఖచ్చితంగా ఫ్రైడేనే, ఈస్టర్ అంటే ఖచ్చితంగా సండేనే అని సాకులు చెప్తూ ఉంటారు.
కానీ ఎక్కడ వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. మనము ఇది ప్రాముఖ్యమైన మైల్ రాయి సంఘటన యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో. ఆయన లోకంకి ఎలాగో వచ్చాడో క్రిస్మస్ దినంన, ఆయన లోకయాత్రను ముగించుకొని 40 రోజుల తర్వాత, ఆయన పునరుద్ధానుడై లెగిసిన తర్వాత 40 రోజుల తర్వాత ఆయన లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోయిన దినము, వచ్చిన దినమంతా ప్రాముఖ్యమైన దినము అని మన మనసులో ఈ సత్యము ముద్రింపబడితే ప్రతి సంవత్సరము ఆరోహణ దినంని మనము మర్చిపోకుండా ఆచరిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ దినము ఆరోహణంతో కూడిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటో మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. చందు బ్రదర్ మనకి స్లైడ్ చూపిస్తారు. చందు బ్రదర్ ఒక్కసారి స్టార్ట్ చేయండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇక్కడ చూడండి, ప్రభువారు ఒలీవ కొండ మీద నుంచి శిష్యులు చూచుచుండగా ఆరోహణమై వెళ్తున్నారు. సో ఐడెంటిఫైయింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అసెన్షన్ డే, అదే ఐడెంటిఫై అనే సబెడింగ్ నేను తీసుకొని ఆరోహణం దినంతో కూడిన ప్రాముఖ్యత ఏంటి అనేది మనము గుర్తుపడుతున్నామా, అది ఒక ప్రశ్నగా తీసుకొని ఈ దినము ఈ తలంపులు మీ ముందు తీసుకొని వస్తున్నాను. మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. నేను వాడే సబెడింగ్స్ ఏంటంటే అన్ని కూడా పీతో కూడిన సబెడింగ్స్. మొదటిగా ప్రాఫెసీ, రెండోది పెంటికాస్ట్, మూడోది ప్యాలెస్ అంటే రాజభవనం, నాలుగోది ప్రీస్ట్ అంటే యాజకుడు, ఐదోది పరౌసియా, దట్స్ అ గ్రీక్ వర్డ్. ఆ పరౌసియా అనే వర్డ్కి నేను వచ్చినప్పుడు దాని అర్థం కూడా నేను మీతో పంచుకుంటాను. మొదటిగా ప్రాఫెసీ. బ్రదర్ చందు, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలు ఏంటో, మైల్ రాయి సంఘటనలు ఏంటో తండ్రి ముందే రాసి పెట్టాడు. ఆయన కన్యకకే జన్మిస్తాడు అని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, ఆయన శిల్వ మరణం పొందుతాడు అని కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. దావీదు సమయంలో శిల్వ మరణం అనే శిక్ష లేదు, కానీ దావీదు ఏం రాస్తున్నాడు 22వ అధ్యాయం 16వ వచనంలో, వాళ్ళు నా చేతులని కాళ్ళని పొడిచిరి అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. అలాగే ఈస్టర్తో కూడిన ప్రవచన 16వ అధ్యాయం కీర్తన గ్రంథం 10వ వచనం, నా పరిశుద్ధిని శరీరంని నేను కుళ్ళు పట్టనియను అని దేవుడి ముందే రాసి పెట్టాడు. మరి ఈ ప్రాముఖ్యమైన సంఘటనలతో కూడిన ప్రవచనాలు లేఖనంలో మనం చదువుకుంటే మరి ఆరోహణంతో కూడిన ప్రవచనాలు ఉండవా? దట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ యూ నీడ్ టు ఆస్క్, బికాస్ దిస్ ఇస్ ఆల్సో మైల్ స్టోన్ ఈవెంట్. ఇది కూడా మైల్ రాయి సంఘటన. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా క్రిస్మస్ దినంన ఈ లోకంలో వచ్చారో, ఆయన లోకయాత్రని ముగించుకొని వెళ్ళిపోయే దినమే ఆరోహణం దినం. సో దాంతో కూడిన ప్రవచనం ఉండదా? ఉంటుంది. సో మరి సహోదరి మంజులతో నేను ఆ వాక్య భాగం చదివిస్తాను. 68వ కీర్తన 18వ వచనం చదవమ్మా. 68వ కీర్తన 18వ వచనం. అలాగే వేరే బైబిల్స్ ఉన్న వాళ్ళు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనంతో కూడా సిద్ధంగా ఉండాలని నా మనవి. సహోదరి మంజుల గారు 68వ అధ్యాయము 18వ వచనం కీర్తన గ్రంథంలో చదివి వినిపిస్తుండగా ఒకరు కొత్త నిబంధనతో కూడిన వాక్య భాగము ఉన్నట్టు 68వ కీర్తన 18వ వచనంలో ఉన్నట్టు మాటలు మరి పౌలు భక్తుడు ఆరోహణంతో కూడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 9వ వచనంలో మెన్షన్ చేస్తున్నాడు. చదవమ్మా. నువ్వు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. థ్యాంక్ యూ అమ్మా. సో ఈ మాటలు మరి పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనంలో మరి ఉన్నట్టు రాస్తున్నాడు. చదవమ్మా. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించానని చెప్పబడి ఉన్నది. థ్యాంక్ యూ అమ్మా. ఉన్నట్టు పౌలు భక్తుడు కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 18వ వచనంని కోట్ చేస్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. చెరగా పట్టుకొని వెళ్ళాడు. దీంట్లో ఉన్న ఒక మర్మము మీ ముందు తీసుకొని రావాలని నా కోరిక. చాలా మంది క్రైస్తవులు పాతాళము నరకము ఒకటే అని అనుకుంటారు. అలాగే పరదేశు పరలోకం కూడా ఒకటే అని చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు. కానీ పరదేశు పరలోకం మధ్యన వ్యత్యాసం ఉంది. అలాగే పాతాళం నరకం మధ్యన కూడా వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, పాతాళము ఇంకా పరదేశు లోకం కింద ఉన్నాయి.
లోకం కింద ఉన్నాయి, పరలోకము నరకము ఆకాశం అవతల వైపు ఉంది. సో ఈ సత్యం ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. పశ్చాత్తాపం పొందిన నేరస్తుడితో ప్రభువారు పలికిన మాటలు ఏంటంటే, ఈ దినమే నువ్వు పరలోకంలో ఉంటావని చెప్పలేదు, పరదేశంలో ఉంటావని చెప్పారు. అంటే పరదేశ అంటే ఏంటి? పరదేశ అంటే లోకం కింద ఉన్న చోట, అక్కడ అందరు నీతిమంతులు వాళ్ళ లోకయాత్రను ముగించుకొని వెళ్ళారు. అబ్రహాము, ఈసాకు, యాకోబు, దానియేలు, దావీదు అందరు కూడా పరదేశంలోనే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళే వరకు. ఆరోహణమైన దినము అందరు పరిశుద్ధులని, ఇంక్లూడింగ్ ఆ పశ్చాత్తాపం పొందిన నేరస్తుల్ని, ప్రభువారు చర అంటే భూమి కింద ఉన్న చోట ఉన్నట్టు పరదేశంలో ఉన్న పరిశుద్ధులను అందరినీ కూడా పరలోకంకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరదేశ్ ఖాళీగా ఉంది, పరలోకం నిండబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు కళ్ళు మూస్తే పరదేశ్కి వెళ్ళాడు కానీ, లోకయాత్రను ముగించుకుంటే పరదేశ్కి వెళ్ళాడు కానీ, ప్రభువారు ఆరోహణమైన దినం నుంచి ప్రతి క్రైస్తవుడు పరలోకంకి వెళ్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆరోహణంతో కూడిన ప్రాముఖ్యత మనకు అర్థం కావాలి. సో ఆరోహణం దినమున ప్రభువారు పరిశుద్ధులను అందరినీ కూడా పరలోకంకి తీసుకొని వెళ్ళిపోయారు. అపవిత్రమైన దుష్టులు వాళ్ళు అందరు కూడా ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారంటే ఇంకా నరకంకి వెళ్ళలేదు, వాళ్ళందరూ కూడా పాతాళంలో ఉన్నారు. ఒక దినము అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరి 2 వచనాలు మనం చదివితే, ధవల సింహాసనం తీర్పు అయిపోయిన దినమున ఏమవుతుందంటే ఈ దుష్టులందరూ కూడా పాతాళం నుంచి నరకంకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇంకా ఎవరు నరకంకి ఫస్ట్ వెళ్తారు అని అంటే, మన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనం చదివితే, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఆ నరకంకి తోయవేయబడతారు, ఆ అగ్నికి తోయవేయబడతారు అనే మాటలు ఉంటాయి. దాని తర్వాత గొర్రెల మేకల తీర్పులో ఆ మేకలన్నీ కూడా నరకంకి ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ ఇప్పుడు నరకం ఖాళీగా ఉంది. ఇప్పుడు నరకం ఖాళీగా ఉంది, పాతాళం నిండుతుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఆన్సర్ నాకు ఇవ్వాలి. ఒక భయంకరమైన దుష్టుడు, ఆయనకి ప్రభుత్వము ఇంకా చట్టము ఒక తీర్పు ఇచ్చింది, మరణశిక్ష అనే తీర్పు ఇచ్చింది. మరణశిక్ష అనే తీర్పు ఇచ్చిన తర్వాత ఆ నేరస్తుడిని జైల్లో పెట్టింది. జైలు, ఆ నేరస్తుడు కొరకు ఏర్పరిచిన జైలు చాలా 5 స్టార్ హోటల్ లాగా ఉంటుందా, భయంకరంగానే ఉంటుందా? భయంకరంగా ఉంటుంది సార్. భయంకరంగానే ఉంటది. సో పాతాళం కూడా భయంకరమే, కానీ దానికంటే భయంకరమైన చోట నరకం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు అందరూ కూడా దుష్టులు ఎక్కడున్నారు అని అంటే పాతాళంలో ఉన్నారు. ఒక్కసారి ఈ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము చివరి 2 వచనాలు. మంజుల సహోదరి అన్న, సంధ్యా సహోదరి అన్న మొదట తీసి చదువుతారు. ధవల సింహాసనం తీర్పు అయిపోయిన తర్వాతనే మరణము, పాతాళము, అగ్నిగుండంలో వేయబడుట మనం చూస్తున్నాం. అంటే పాతాళంలో వాళ్ళందరూ కూడా నరకంకి ట్రాన్స్ఫర్ అవుతారు. చదవండమ్మా. ఎన్నో అధ్యాయం సార్? 20వ అధ్యాయం ప్రకటన గ్రంథము చివరి 3 వచనాలు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్ని కుండములో పడవేయబడెను. మరణము ఇంకా పాతాళము క్లియర్లీ ఇంగ్లీష్ లో ఉంటది. డెత్ అండ్ హేట్స్ వర్ థ్రోన్ ఇంటు ద హెల్ ఫైర్ అనే మాట ఉంటది క్లియర్లీ ఇంగ్లీష్ లో. డెత్ అండ్ హేట్స్ అంటే ఇంకా అక్కడ ఆ పాతాళం ఉన్న వాళ్ళందరూ కూడా నరకంకి ట్రాన్స్ఫర్ అవుతారు. అయితే క్రైస్తవంగా మనకి సత్యం అనేది తెలిసి ఉండాలి. ఏమనంటే పరదేశు పరలోకం మధ్యన వ్యత్యాసం ఉంది, అలాగే పాతాళము నరకం మధ్యన కూడా వ్యత్యాసం ఉంది. ఆరోహణమైన దినం అది ఎందుకు అంత ప్రాముఖ్యమైన దినం అంటే, ఆ దినమున పరిశుద్ధులందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో పాటి పరలోకంకి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు పరదేశ్ ఖాళీగా ఉంది, పరలోకం నిండబడుతుంది. నరకం ఇంకా ఇప్పుడు ఖాళీగానే ఉంది, పాతాళం నిండబడుతుంది. ఈ సత్యం ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. సో ఆరోహణంతో కూడిన ఇదొక సత్యం మీతో పంచుకుంటున్నాను. ఈ మైలురాయి సంఘటన కూడా యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరుగుతుందని తండ్రి ముందే రాసి పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ప్రవచనాలు లేకుండా కూడా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి ఉండొచ్చు, పవిత్రమైన జీవితం జీవించి ఉండొచ్చు,
శిల్వ మరణం పొంది ఉండొచ్చు, పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చి ఉండొచ్చు, 40 దినముల తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయి ఉండొచ్చు, 10 దినముల తర్వాత పరిశుద్ధాత్మని పంపించి ఉండొచ్చు. ఎందుకు ఇన్ని ప్రవచనాలు నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటానండి. మరీ గుర్తు చేస్తున్నాను, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధన పరిచర్యలో ఉన్న శ్రేష్టత ఏంటంటే అది శాశ్వతమైన పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి, ముఖ్యమైన పరిచర్యలు, సువార్త బోధించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవరు లేడు, ఆయనంత పరిశుద్ధుడు ఎవడు లేడు, ఆయనంత సాత్వికుడు ఎవడు లేడు, ఆయనంత ధనవంతుడు ఎవడు లేడు. ఆయన సర్వజ్ఞానం చొప్పున అన్ని ప్రవచనాలను రాసి పెట్టాడు. ఎందుకంటే మొదట్లో సువార్త యూదుల మధ్యన ప్రకటింపబడింది, దాని తర్వాతే గ్రీక్ దేశం ప్రజల మధ్యన. దీంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నానండి. ఒకసారి సహోదరి సంధ్యారాణి గారన్నా మంజుల గారన్నా చదివినిపిస్తారు. సువార్త ఎవరి మధ్యన మొదట్లో ప్రకటింపబడింది? మొదట్లో యూదులు, దాని తర్వాత గ్రీక్ దేశ ప్రజల మధ్యన అనే మాట రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మనం చదువుకుందామా? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మొదట్లో యూదులు దేని బట్టి అతిశయిస్తారు? మనమన్న క్రైస్తవులంగా మనం దేని బట్టి అతిశయిస్తామంటే మేము బైబిల్ అంతా కూడా చదువుతామండి అని. యూదులు దేని బట్టి అతిశయిస్తారంటే మేము బైబిల్ని కంఠస్థం చేసుకుంటామండి అని అతిశయిస్తారు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, యూదుల సమాజంలో ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ పేరు బార్ మిడ్జ్వా. మరి చెప్తున్నాను, బార్ మిడ్జ్వా. ఆ ఫంక్షన్ వెనకాల ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే యూదుల సమాజంలో పుట్టే ప్రతి శిశుడు 12వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండంని కంఠస్థం చేసుకొని చెప్పాలి. వాళ్ళ తల్లిదండ్రుల మధ్యన నించొని, ఇంకా అక్కడ సమాజంలో ఉన్న నాయకుల మధ్య నించొని ప్రతి యూదుల సమాజంలో పుట్టిన శిష్యుడు 12వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండంని కంఠస్థం చేసుకొని చెప్పాలి. అంటే వాళ్ళకి లేఖనంలో ఉన్న అనేక విషయాలు ముందే తెలుసు. ఇప్పుడు పెంతెకోస్తు దినమున, వచ్చే వారం నేను పెంతెకోస్తు దినంతో కూడిన అనేక విషయాలు మీతో పంచుకోబోతున్నాను. పెంతెకోస్తు దినమున పేతురు ప్రవచనాలను తీసుకొనే రుజువుపరిచాడు యేసువే మెస్సయ్య అని. ప్రకటన గ్రంథం అపోస్తల కార్యం 2వ అధ్యాయము మనం చదివితే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం తీసుకొని నా పరిశుద్ధుని కుళ్ళు పట్టని అనే ప్రవచన మెస్సయ్య జీవితంలో నిర్వేర్చబడింది అని యూదుల ముందు నించొని పేతురు పలకటం మనం చూస్తున్నాం. ఈ ప్రవచన దావీదుకి చెందిన ప్రవచన కాదు, ఎందుకంటే ఆయన చనిపోయాడు, ఆయన సమాధి మన మధ్యనే ఉంది. ఈ ప్రవచన మెస్సయ్యకి చెందిన ప్రవచన. ఆయనను మీరు సిలువ వేశారు, చంపి వేసేశారు, కానీ ఆ ప్రవచన నెరవేర్చబడింది మెస్సయ్య జీవితంలో. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు, దానికి మేము సాక్షులము అని అన్నప్పుడు వాళ్ళ మనసులు కదిలింపబడినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి, మీరు దానికి జవాబు ఇవ్వండి. ఈ ప్రవచనాలు లేకుండా ఉంటే యూదుల మధ్యన నించొని అపోస్తులు యేసువే మెస్సయ్య అని రుజువుపరచుటకు సులభంగా ఉండేదా? ఉండకపోయేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మార్గం సరళపరిచే దేవుడు. హీబ్రీ భాషలో మార్గం సరళపరిచే దేవునికి ఇవ్వబడిన పేరు ఏంటంటే పౌనీం దేవుడు. పౌనీం దేవుడు అంటే మార్గం సరళపరిచే దేవుడు. మనకందరికీ తెలుసు, ఎలియజర్ అనే దాసుడు, అబ్రహాం దాసుడు, ఆయన ఈసాకు కొరకు ఒక భార్య ఎత్తుకొని రావాలి, దూర ప్రాంతంకి వెళ్ళాలి, దూర దేశంకి వెళ్ళాలి అంటే ఆయన మనసులో ఎంతో కంగారు ఉండింది, భారం ఉండింది. అబ్రహాంతో పంచుకుంటున్నాడు ఆయన మనసులో ఉన్న భారం. నేను ఆ దూర ప్రాంతం, దూర దేశంకి వెళ్తున్నాను, కానీ అక్కడ ఒక కన్యక సిద్ధంగా ఉండాలి కదా, నాతో పాటు ప్రయాణం చేసి వచ్చుటకు, ఈసాక్కి భార్యగా ఉండుటకు ఆమె సిద్ధంగా ఉండాలి కదా, నేను వెళ్ళే పనిలో నేను విజయం పొందుతానా లేదా అనేది కంగారు ఆయన యజమాని అయిన అబ్రహాంతో పంచుకున్నప్పుడు అబ్రహాం పలికిన మాట ఏంటంటే మన దేవుడు మార్గం సరళపరిచే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పౌలు అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది.
మన దేవుడు మార్గం సరళపరిచే దేవుడు. అలాగే వెళ్ళాడు ఎలియజరు, ప్రార్థన చేస్తున్నాడు ఒక బావి దగ్గర. ఈ దూర ప్రాంతం దేశంకి నేను వచ్చానండి, ఇక్కడ అబ్రహాము బంధువులు ఎవరు అనేది నాకు తెలియదు, నేను ముందే ఫోన్ చేసి రాలేదు, నా దగ్గర గూగుల్ లొకేషన్ ఏం లేదు. ఆ కాలంలో ఉందామా గూగుల్ లొకేషన్? ఆఫ్టర్ 50 meters టర్న్ టు ద రైట్, ఆఫ్టర్ 50 meters టర్న్ టు ద లెఫ్ట్, అక్కడ వెళ్తే అబ్రహాం బంధువులు ఉంటారనేది ఆ సౌకర్యం అన్ని కూడా ఆ కాలంలో లేదు. తండ్రి, నేను ఇంత దూర ప్రాంతంకి వచ్చి ఉన్నాను, నేను ఈ బావి దగ్గర నించొని ఉన్నాను, ఎవరిని నువ్వు ఎన్నుకున్నావో, ఏ కన్యకని నువ్వు ఎన్నుకున్నావో ఇసాక్ భార్యగా ఉండుటకు, ఆమెను ఇక్కడ రప్పించు, ఆమె దగ్గర నేను వెళ్ళి నీళ్లు అడుగుతాను, ఆమె ఎటువంటి కన్యక అయి ఉండాలంటే నా కొరకు నీళ్లు పోయటమే కాదు, నా ఒంటెల కొరకు కూడా నీళ్లు పోయటకు సిద్ధంగా ఉండాలి అని అలాగా ప్రార్థన చేసినప్పుడు రానే వచ్చింది రెబెకా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మార్గం సరళపరిచే దేవుడు. ఈ ప్రవచనాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అపోస్తులు ఎప్పుడు నించొని మాట్లాడారో యూదుల మధ్యన వాళ్ళ మనసులు కదిలింపబడింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మన దేవుణ్ణి మనము ఆరాధించే క్రైస్తవులమై ఉండాలి. మొదటిగా సేవించే క్రైస్తవులం కంట ముఖ్యంగా ఆరాధించే క్రైస్తవులమై ఉంటే ఆ ఆరాధించే క్రైస్తవులని గొప్పగా సేవలో దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. So let us come to the next P. First is prophecy. Second P is Pentecost. ప్రభు వారు అంటారు, చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఏమంటారు? ఆరోహణం దినంతో కూడిన ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. ఒక్కసారి చదవండమ్మా, సంధ్యా సహోదరి అన్న, మంజుల సహోదరి అన్న, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. 16వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త. పెంటికాస్ట్ అనే సెకండ్ సబ్ హెడింగ్ చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె 120 మంది మీద పైకి దిగి వస్తున్నాడు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త, ఉత్తరవాది మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళి పంపిస్తాను అని అంటున్నాడు. నేను ఉంటే ఆయన రాడు, నేను వెళ్ళాలి, పరలోకం చేరాలి, యాజకుని పని ప్రారంభం చేయాలి, తండ్రితో నేను అడగాలి, విజ్ఞాపన ప్రార్థన నేను చేయాలి, పరిశుద్ధాత్మని కుమరించు అని ఆయన పరిశుద్ధాత్మని దేవుడు పంపిస్తాడు. సో ఆరోహణం లేకుండా పెంతెకోస్తు ఉండుటకు వీల్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అసెన్షన్ డే? ఆరోహణం దినం వెనకాల ఉన్న ప్రాముఖ్యత మనకు అర్థమవుతుందా? నేను వెళ్ళి పంపిస్తాను అని అంటున్నాడు. అంటే ఆయన వెళ్ళకుండా పరిశుద్ధాత్మ దేవుడు పంపింపబడడు. ఎందుకంటే నేను ఆ అంశం కూడా రాబోతున్నాను. ఏ దినం యేసుక్రీస్తు ప్రభు వారి లోకయాత్ర సమాప్తమైందో ఆ దినం నుంచి యాజకుని పరిచర్య ఆయనకు అప్పచెప్పబడింది పరలోకంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన యాజకుడుగా ప్రార్థన చేస్తాడు, నా శిష్యుల మీద ఆత్మ కుమ్మరింపబడాలి అని. అందుకే ఏమని అంటున్నాడు? నేను వెళ్తే గానీ పరిశుద్ధాత్మ దేవుడు రాడు, నేను వెళ్ళి పంపిస్తాను. సో సంఘం జన్మించింది అని అంటే ఆరోహణం దినం తర్వాత 10 దినముల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కుమరింపబడాడు. ఆ దినం 3000 ఆత్మలు రక్షింపబడినాయి. ఆ సంఘం ఆ దినం జన్మించింది అని అంటే ఆరోహణం లేకుండా అది వీలయ్యేది కాదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ద సెకండ్ సిగ్నిఫికెంట్ పాయింట్ విచ్ వీఆర్ ఫోకసింగ్ అపాన్ ఇస్ పెంటికాస్ట్. ఆ పెంటికాస్ట్ జరిగింది అని అంటే యేసు ఆరోహణమై వెళ్ళి పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాలి. ఓకే, సో ఫస్ట్ పి ఇస్ ప్రాఫెసీ, సెకండ్ పి ఇస్ పెంటికాస్ట్. మూడో పికి మనం వెళ్దాం, ప్యాలెస్. నేను వెళ్ళి మీ కొరకు ఏం సిద్ధపరుస్తాను అని అంటున్నాడు. చూడండి, ఇది ఇమాజినరీ పిక్చర్ ఆఫ్ అవర్ హెవెన్లీ మ్యాన్షన్స్. ఒకసారి చదవండమ్మా, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. చందు బ్రదర్ అయితే దాన్ని ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నారు. దిస్ ఇస్ ఓన్లీ ఇమాజినేషన్ ఆఫ్ హెవెన్లీ మ్యాన్షన్స్. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. స్థలము సిద్ధపరచుటకు నేను వెళ్తున్నాను, రాజభవనములు సిద్ధపరచుటకు నేను వెళ్తున్నాను. దిస్ ఇస్ అన్ ఇమాజినరీ పిక్చర్ ఆఫ్ ద హెవెన్లీ మ్యాన్షన్స్. కానీ పౌలు భక్తుడు ఏమంటాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఏ కన్ను చూడలేదు, ఏ మనసు ఊహించలేదు, ఏ చెవు వినలేదు, అటువంటి బహుమానాలు దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. కానీ సిద్ధపరచడం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ప్రభువారు ఆరోహణమై వెళ్ళిన దినం నుంచి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు, ఒకసారి తీయండమ్మా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మనము నానా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తాం, కానీ మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఏమనంటే ఒక దినం మనం పరలోకం చేరబోతున్నాం. ఏ కన్ను చూడలేదో, ఏ చెవు వినలేదో, ఏ మనసు ఊహించలేదో అటువంటి దీవెనలని మనం పొందబోతున్నాం అనే శుభప్రదమైన నిరీక్ష మనకు కలిగి ఉన్నది. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదవండమ్మా. మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటువంటి రాజభవనములు దేవుడు మన కొరకు ఏర్పరుస్తున్నాడు. అరే, ఈ లోకంలోనే జాగ్రత్త వినండి, ఈ లోకంలోనే 7 స్టార్ హోటల్ అనగానే మన ఇమాజినేషన్ అంతా కూడా ఎంతో ఇదిగా నిండిపోతూ ఉంటది. మన మైండ్లో ఏమేమో చక్కని థాట్స్ వస్తూ ఉంటాయి, 7 స్టార్ హోటల్ ఇలాగుంటది అని. సో ఈ లోకంలో మనుషులు తయారు చేసే 7 స్టార్ హోటలే అంత అందంగా ఉంటుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన మన కొరకు సిద్ధపరిచే రాజభవనంలో ఎలాగుండొచ్చు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను మరీ చెప్తున్నాను, ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు, కానీ ఆ రాజభవనంలో సిద్ధపరిచే దినము ఏ దినం నుంచి ప్రారంభమైంది అని అంటే ఆరోహణం దినం నుంచి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను వెళ్ళి మీ కొరకు ఆ భవనాలని సిద్ధపరుస్తానని ప్రభువారు అంటున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎంత ప్రాముఖ్యత మనం క్రిస్మస్కి ఇస్తామో, గుడ్ ఫ్రైడేకి ఇస్తామో, ఈస్టర్కి ఇస్తామో, అసెన్షన్కి కూడా ఈయుట మనం ప్రారంభం చేద్దాం. ఇప్పటి వరకు ఆల్రెడీ ఎవరన్నా చేయకుండా ఉంటే ప్రారంభం చేయండి. ఆల్రెడీ చేస్తున్నారు అని అంటే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు ఇంకా బాగా తెలుసు, రామ్నగర్ లో ఒక సంఘం ఉంది. వాళ్ళు ఆ స్ట్రీట్ ని ప్యాక్ చేసేస్తారు ఆరోహణం దినం అంటే. ఒక దినం నన్ను కూడా పిలిచారు ప్రసంగం చేయుటకు. సో మేబీ వీ హ్యావ్ నెగ్లెక్టెడ్ ది అసెన్షన్ డే. పెర్హాప్స్ వీ హ్యావ్ నాట్ గివెన్ ఇట్ ద డ్యూ ఇంపార్టెన్స్, బట్ it is equally an important milestone event in Jesus' life. So we are focused on 3 P's. Let us come to the 4th P. Brother Chandu, అలాగే ఇప్పుడు ఒకరు చదివినిపించండమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. నెక్స్ట్ పి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడై దేవుని పరలోకంలో ఉన్న ఆలయంలో యాజకుడై మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి తీయండమ్మా. మొదటి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడుగా కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారంనకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహిని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఆర్ యు ఆల్ విత్ మీ? English చక్కగా ఉంది చూడండి. Now the main point of what we are saying is this: we do have such a high priest who sat down at the right hand of the throne of the majesty in heaven. When did he sit down? At the right hand of the heavenly Father. The day he ascended. Hallelujah, praise the Lord. ఏ దినము చివరి దినం అయి ఉన్నదో యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోక యాత్రలో, అదే మొదటి దినము ఆయన యాజకుడుగా పరలోకంలో ఆయన పరిచర్య ప్రారంభం చేయటం. ఇంకా ఎటువంటి యాజకుడు అంట మన యేసుక్రీస్తు ప్రభువారు. ఎటువంటి యాజకుడు! కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఈ వాక్య భాగం చదివితే. ఒకసారి తీయండమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18. హీబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోక యాత్రలో శరీరధారి అయి వచ్చినప్పుడు ఒక మనుషుడు శరీరము లోపల ఆత్మగా నివసిస్తూ ఏ శోధనలకి ఆయన గురి అవుతాడో ఆయన వ్యక్తిగతంగా అనుభవించాడు. కాబట్టి ఆయనకి మించిన ప్రధాన యాజకుడు ఎవరు ఉండలేరు.
ఆయన అర్థం చేసుకునే ప్రధాన యాజకుడై ఉన్నాడు. అందుకే శరీరధారి అయి వచ్చి మన శోధనలను ఆయన వ్యక్తిగతంగా అనుభవించి ఉన్నాడు కాబట్టి తండ్రి ముందు నించొని ఆయన మన వైపున అటువంటి విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు అని అంటే, మనం ఎన్నో అప్పుడప్పుడు శోధనలకు లోబడి పాపం చేసినా సరే తండ్రి మన ప్రధాన యాజకుని ప్రార్థనలు విని మనల్ని క్షమిస్తాడు అనే మాట ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడుందమ్మా? మన వైపున ఉత్తరవాది ఉన్నాడు, ఆయన మన వైపున ప్రార్థన చేస్తాడు, తండ్రి ఆయన ప్రార్థన విని మన పాపంలని క్షమిస్తాడనే మాటలు ఎక్కడున్నాయి? అది కూడా మనం చూద్దాం. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది మన తండ్రి దగ్గర ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ ఉత్తరవాది పరిచర్య ఏ దినం నుంచి ప్రారంభమైంది? ఆరోహణమైన దినం నుంచి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా తండ్రికి ఆయన చేతుల్లో ఉన్న గాయములు కూడా చూపిస్తాడు. ఈ వ్యక్తి గురించి, ఈ క్రైస్తవుని గురించి, నేను ఇటువంటి శ్రమలు నేను పొంది ఉన్నాను. గాయములు ఇప్పుడు కూడా ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? అందుకే తోమాతో అంటాడు కదా, తోమారా చూడు, గాయముల మీద చేయబెట్టి చూస్తే నేను నమ్ముతాను అని అన్నావు కదా, రా అని అన్నాడు. ఈ దినం కూడా మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం కూడా మనం చదివితే ఆ గాయములు ఇప్పుడు కూడా ఉన్నాయి. తండ్రి ముందు ఆ చేయి చాపి ప్రార్థన చేస్తాడు. తండ్రి కూడా ఆ గాయములు ఉన్న చేతిని చూస్తాడు. ఈ సురేష్ కొరకు, ఈ మనోహర్ కొరకు, ఈ పరంజ్యోతి కొరకు నేను శిల్వ మరణం పొంది ఉన్నాను. అవును, వాళ్ళు పాపం చేశారు, కానీ ఇప్పుడు క్షమాపణ కోరుకుంటున్నారు కదా, వీళ్ళని మన్నించు, వీళ్ళని క్షమించు అని ప్రార్థన చేస్తాడు. చూడండి, పరలోకంలో 2 పరిచర్యలు కంటిన్యూస్ గా జరుగుతాయి. ఒకటి నేరం మోపే పరిచర్య, ఇంకొకటి విజ్ఞాపన ప్రార్థన. సాతానుడు ఇంకా పరలోకం నుంచి తోయవేయబడలేదు. ప్రకటన గ్రంథం మనం 12వ అధ్యాయంకి వస్తే అప్పుడు శ్రమకాలం 3.5 సంవత్సరాల తర్వాత ఒకేసారి సాతానుడు తోయవేయబడతాడు. అప్పుడు అక్కడ పాటలు కూడా పాడుతున్నారు. అంటే పగలు రాత్రి సింహాసనం ముందు నించొని నేరం మోపే అపవాది తోయవేయబడాడు అని పాటలు పాడుతున్నారు. సో అప్పటి వరకు ఆయన అక్కడే ఉంటాడు. పాస్టర్ సురేష్ గారు, మనోహర్ గారు, బిషప్ సింగం గారు, ఇక్కడ ఉన్న సిపిఎం మెంబర్స్ మీద నేరములు మోపే అపవాది ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ చక్కని పరిచర్యలో పాల్గొంటే కూడా మన మీద నేరములు మోపుతూ ఉంటాడు. యోబు మీద ఎలాగ నేరములు మోపాడో మనకు తెలుసు. ఎందుకు యోబు మిమ్మల్ని వెంబడిస్తున్నాడు? దేవుడా ఎందుకు వెంబడిస్తున్నాడు? మీరు ఆశీర్వదించారు కాబట్టి ఆశీర్వాదాలు తీసివేసేయండి, చూద్దాం అప్పుడు కూడా వెంబడిస్తాడా? అటువంటి నేరములు మోపే అపవాది ఇప్పుడు కూడా పరలోకంలో ఉన్నాడు. కానీ ఆయనని కౌంటర్ చేయుటకు మన ఉత్తరవాది ఉన్నాడక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆ ఉత్తరవాది పరిచర్య ఎప్పుడు ప్రారంభమైంది? ఏ దినం ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద అసెన్షన్ డే. చివరి పి చెప్పేసి నేను ముగించేస్తున్నానండి. పరౌసియా. బ్రదర్ చందు, లెట్ us look at that P. పరౌసియా అంటే రెండో రాకడ. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం సహోదరి మంజుల గారు చక్కగా చదివినిపించారు. ఏమని రాయబడి ఉంది అక్కడ? ఎలాగా యేసు వెళ్ళాడో ఓలీవ కొండ మీద నుంచి అలాగే తిరిగి వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన పాదములు మరి ఓలీవ కొండని తాకుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అరే, మొదటి రాకడతో కూడిన అన్ని ప్రవచనాలు నెరవేర్చబడి ఉంటే మరి రెండో రాకడతో కూడిన ప్రవచనాలు నెరవేర్చబడవా? నేను అడుగుతున్న ఒక క్వశ్చన్. నెరవేర్చబడతాయి. ఎందుకంటే మన దేవుడు మాటలు నిలబెట్టుకుండే దేవుడు. భూమి ఆకాశం తొలగిపోనేమో గాని నా మాటలు తొలగిపోవు అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడతో కూడిన అన్ని ప్రవచనాలు నెరవేర్చబడినాయి అని అంటే మరి రెండో రాకడతో కూడిన ప్రవచనం ఏంటి? ఎలాగ ఆయన ఆరోహణమై వెళ్ళాడో అలాగే దిగి వస్తాడు. ఆ మాటలే కదా దేవదూతలు వచ్చి ఆ శిష్యులతో పలుకుతున్నారు. వాళ్ళు ఆకాశం వైపు చూస్తుండగా ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమైన ప్రభు మరి ఆ ఒలీవ కొండ మీదే దిగి వస్తారు.
రెండో రాకడప్పుడు. దాంతో కూడిన అనేక విషయాలు ఉన్నాయి. ఆ రెండో రాకడతో కూడిన విషయాలు అవన్నీ కూడా వచ్చే వారాల్లో నేను మీతో పంచుకుంటాను. ఆ సూచనలు, ఇంకా ఎలా దిగి వస్తాడు, ఆరోహణంకి రెండో రాకడకి మధ్యన వ్యత్యాసం ఏంటి, ఇవన్నీ కూడా మనకందరికీ కూడా తెలిసి ఉండాలి. ఈ దినము ఆరోహణంతో కూడిన ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసాము. మీకు గుర్తున్నాయనుకుంటా, నేను వాడిన 5 P's ఏంటమ్మా? మొదటిగా ప్రాఫెసీ, రెండోది పెంటికాస్ట్, మూడోది ప్యాలెస్, నాలుగోది ప్రీస్ట్, ఐదోది పరౌసియా. నేను ఇప్పుడు చిన్న ముగింపు ప్రార్థన చేసి ఫ్లోర్ బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందన, ఈ వేదిక బట్టి ఎంతో వందన తండ్రి. ఎంతో దూరదర్శనంతో ఇద్దరు బిషప్స్, సింగం గారు, భాస్కర్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు, ఇది సార్వత్రిక సంఘంకి మేలుకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నారు. తండ్రి, ఈ దినం వేదిక మీద వచ్చిన ప్రతి సేవకుడు, సేవకురాలు బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా బలపరచబడాలి, ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో సాత్వికంతో వాళ్ళు సేవకురాలు అయి ఉన్నా సరే ఎంతో సాత్వికంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం. ఈ దినం తండ్రి ఆరోహణంతో కూడిన పోస్ట్ రిజరక్షన్ ఈవెంట్, ఆరోహణంతో కూడిన అనేక మర్మాలు మేము గ్రహించాం, అర్థం చేసుకున్నాం. మేము తండ్రి ఏమేమి అర్థం చేసుకున్నామో, ఏమేమి నేర్చుకున్నామో తోడు క్రైస్తవులతో మేము పంచుకునేటట్లు మీ కృప చూయించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.